ఏంటత్తయ్య చీరలు తీసుకొచ్చారా? భలే ఉన్నాయి. ఆ రెడ్ సారీ నాకు ఇవ్వండి అత్తయ్య. ఇవి నీకు కాదులే, నా కూతురు వస్తుందని నా కూతురు ఇది ఇచ్చినాను. ఓ, సరే సరే, నాకు ఇది నచ్చిందిలేమా, నేను ఇది తీసుకుంటా. సరే, నేను జాగ్రత్త చేస్తా. వీరా. టైం అయింది. పో తొందరగా పో. ఆగమ్మా, ఇవి కూడా తీస్తే. ఇవేంటి వద్దా? జస్ట్ 20,000 రూపాయల మీ అమ్మ హాస్పిటల్కి వెళ్ళారనమాట. పాపం ఎక్కడో ఉన్నామని ఇంట్లో కోడల్ని కూడా పట్టించుకోకుండా మీ అమ్మ నీ కోసం చీరలు తెస్తుంది కదా. నువ్వు 20,000 రూపాయలు బిల్లులు కట్టకపోతే ఎట్లా? అందుకే ఇవి కూడా తీసుకున్నా. ఇది బలం ఉండదమ్మా. నువ్వు ఇచ్చే ముష్టి 3,000 చీరకి నేను 20,000 బిల్లు కట్టాలనా? నేనే తెచ్చిపెట్టి కడుతున్నామ్మా, నా వల్ల కాదు. అదేంటి వాళ్ళు అన్నందుకు మాట వరుసకైనా కడతానని లేదు? మాట పరిస్థితి అనేది ఏముంది? నా దగ్గర అంత లేదమ్మా, నేను భయస్తా. 20,000 అంట. చూసావా మా చెల్లెలికి మా అమ్మ అంటే ఎంత ప్రేమో. హాస్పిటల్ బిల్స్ కట్టమని చెప్తే సన్నగా జారుకునేసింది. ఏమ్మా, ఇంట్లో ఈ పిల్ల ఉంది నీ కోడలు, దానికి ఈ రోజు నాకు చీర తెచ్చావా? రేపొద్దు మీరు ఉండాల్సింది మా దగ్గర అత్తయ్య. చూసారు కదా, కనీసం మాట వరుసకైనా మీ కుదురు కడతానండి. ఆ పాప కడతానంత మాత్రాన బిల్లులు అయితే అప్పుల చేతులు ఏం పెట్టాం కదా. కనీసం మాట వరుసకైనా అనాలి కదా. పాపం మీరేమో మా డబ్బులు 10,000 20,000 తీసుకెళ్ళి మీ కూతురు వస్తుందని చీరలు జాకెట్లు పెడతారు. మీ బిల్లులు కట్టలేకపోయింది మీ కూతురు. అయినా రేపొద్దు మీరు ఉండాల్సింది మా చేతిలోనే కదా. మమ్మల్ని ఎందుకు ఒకలాగా చూస్తారు? పాపం మీ కూతురునేమో యువరా అనిలాగా చూస్తారు. 10 ఏళ్ల నుంచి మీ బరువు మోస్తాను మీ కొడుకేమో మీకు కనిపి, కానీ పున్నాన్ని సమస్యకు వచ్చి మీ నిత్యం చేపెట్టే ఆడపిల్లేమో అప్పుడు రూపంగా చూస్తారు. సర్లే పదండి, మనం ఇక్కడ ఉండి ఎన్ని మాట్లాడినా మందే తప్పంటారు.